వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ నెల్లూరుకు తిరుగుటప్పా కట్టేశాడు. మనకు తెలుసు కదా, ఆయన నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా చేసి అక్కడి నుంచి మంత్రిగా చేసి మొన్నటి ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో ఆయన నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఎక్కడ నెల్లూరు, ఎక్కడ నరసరావుపేట, సరే పోటీ చేయొచ్చు. ఎందుకంటే సీఎం రమేష్ కూడా ఎక్కడో కడప నుంచి వచ్చి అనకాపల్లి నుంచి పోటీ చేశారు, గెలిచారు. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నెల్లూరులో పాగా వేయడానికి ట్రై చేస్తున్నాడు. అసలు నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితిలో ఉండటానికి ప్రధాన కారణమే అనిల్ కుమార్ యాదవ్. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ వల్ల అనేక మంది నాయకులు పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో మనకు తెలుసు కదా, ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఈ అనిల్ కుమార్ని తట్టుకోలేక పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయి అక్కడ తెలుగుదేశం పార్టీ తరపున నిలబడి గెలవడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుకు వస్తే అక్కడ పరిస్థితి అయినా చక్కబడతాయా, ఇంకా అధ్వానంగా తయారవుతాయా? జనాలు అనుకునేది ఏంటంటే ఇక పూర్తిగా అధ్వానంగా తయారవుతాయని.